ఏమైందే ఇంకా అదే ఆలోచిస్తున్నావు? అసలు ఇవాళ ఏంటో గుర్తుందా నీకు? ఎందుకు గుర్తుకులేదే? స్టార్ట్ అయిందంతా ఈరోజే కదా. హలో ఐషు. హలో. అర్జెంటుగా బయటికి రాయే. ఈ టైంలోనా? అరే అర్జెంటే, తొందర రాయే. ఎందుకు వచ్చావు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఐషు. థ్యాంక్ యూ. దేవుడా, మా మామ బయటకు రాకుండా చూడు. ఎందుకురా అంత భయపడుతున్నావు? పొరపాటున మీ డాడీ ఇట్లా చూసిన అనుకో, అంతే ఇక. ఒకవేళ మా డాడీ మన మ్యారేజ్కి ఒప్పుకోకపోయినా సరే, మనం ఎలా అయినా మ్యారేజ్ చేసుకుందాం. ఒకవేళ మీ డాడీ కోపం మీద నన్ను ఏమైనా చేసిన అనుకో, ఏంది నా పరిస్థితి? నువ్వు ఇలా ఉంటే కష్టం రా. నీ భయాన్ని వదిలి ఒక అడుగు ముందుకేస్తేనే కదా నేను నీకు దక్కేది. రేపు మన విషయం మామయ్యకి చెప్తావా? చెప్తా. అవసరమా ఇప్పుడు? నీలా నేను భయపడితే కష్టం కదరా. బర్త్డే కదా, ఒప్పుకోవచ్చేమో. గుడ్ న్యూస్తో కాల్ చేస్తా. ఐషు, ఒక ముద్దివచ్చు అనే ధైర్యం కోసం. నేను నాకు ఇవ్వాలనిపించినప్పుడు నేనే ఇస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ 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 ఐషు. రేయ్, ఐషు కాల్ చేస్తుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మా విషయం వాళ్ళ ఇంట్లో చెప్పేసి ఉంటుంది. ముందా ఫోన్ లిఫ్ట్ చేయరా. ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా ఏం జరిగిందో తెలిసేది. అర్జెంటుగా వచ్చి నన్ను పిక్ చేసుకో, నీతో మాట్లాడాలి. అరే అర్జెంటుగా కలవాలంటుందిరా. ఏం జరగదులేరా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. ఇలా భయపడితే ఏదో ఒక రోజు అమ్మాయిని నువ్వే వదులుకుంటావురా. ఏమైంది సైలెంట్గా ఉన్నావు? మీ డాడీతో మాట్లాడతాను. మాట్లాడినావా? మాట్లాడా. నాన్న, నీతో ఒక విషయం చెప్పాలి. నాన్న, నాకు శ్రీను అంటే చాలా ఇష్టం. అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు నాన్న? ఎవరు? ఆ పిరికోడా? చిన్నప్పుడు వాడి పిరికితనం వల్లనే వాళ్ళ అమ్మ నాన్న పోగొట్టుకున్నాడు. వాడికి ఏముందని నిన్నిచ్చి పెళ్లి చేయాలి? ఏ ధైర్యంతో వాడికిచ్చి పెళ్లి చేయాలి? అది కాదు నాన్న, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అతను చాలా మంచోడు. నాకు నమ్మకం లేదు. ప్లీజ్ నాన్న, నన్ను నమ్ము. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ప్రాణం నాన్న నేనంటే వాడికి. అంత ఇష్టమైతే మరి వాడితోటే వెళ్ళిపో. ఇప్పుడే అడగకపోతే అయిపోతుంది కదా ఐషు. ఇంకెన్ని రోజులని ఇలా భయపడతావు? ఏం చేయమంటవే? నా పరిస్థితి అలాంటిది. ఒకవేళ మా డాడీ ఇప్పటికిప్పుడు వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే వచ్చి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు? ఇప్పటికిప్పుడు అంటే ఎట్లనే? టైం తీసుకొని కొంచెం. అది నీ వల్ల అవ్వదులే. సరే తీ, ఈసారి వచ్చి మాట్లాడతాం మీ నాన్నతో. ఎప్పుడు ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా? అది నీ వల్ల అవ్వదులే. బండాపై దిగుతా. అరే పిచ్చా నీకేమైనా? ఆపై దిగుతా. అరే నీకేమైనా పిచ్చా? సారీ బాబు, మా చేయి దాటిపోయింది. ఎందుకు ఏడుస్తున్నదే? ఒంటరిగా బతకలేకపోతున్నారా? ఒంటరిగా వదిలేసిపోయావు. నేను బతకడం లేదా? భయంగా ఉంది. ఒక ముద్దు ఇవ్వచ్చు కదరా. ఐషు, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా ధైర్యం కోసం. స్పర్శ తెలియకపోవచ్చు కానీ మనసుకి తెలుస్తుంది కదా. రే, డాక్టర్ రమ్మంటున్నాడు, వెళ్ళి మాట్లాడరా. నేను రానురా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ప్రాబ్లం ఏంటి సార్? గుండెకి బలంగా దెబ్బ తగిలి బ్లడ్ పంపింగ్ సరిగా జరగడం లేదు. ఇది మందులకు తగ్గేది కాదు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? అయితే ఇలాంటి టైంలోనే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని చూసుకొని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. తను ఉన్న కండిషన్లో ఇప్పటికిప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న హార్ట్ డోనర్ దొరకాలి. ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకటి చేయండి. ఇద్దాం బాబు, మనతో అయ్యే ప్రయత్నం మనం చేద్దాం.
మరి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? అయితే ఇలాంటి టైంలోనే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని చూసుకొని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. తను ఉన్న కండిషన్లో ఇప్పటికిప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న హార్ట్ డోనర్ దొరకాలి. నీ పరిస్థితి విన్నాక మొదటిసారి నాకు భయం వేయలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న ధైర్యంగా ఆలోచించగలుగుతున్నా. చావు కోరల్లో ఉన్న నిన్ను నా ధైర్యంతో బ్రతికించబోతున్నా. నా ధైర్యం ఏంటంటే నీది నాది ఒకే బ్లడ్ గ్రూప్ కదా. ఈ కట్లేంటమ్మా? నా కూతురు నేను చేశారా? నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న మీకు? తలకు మాత్రమే దెబ్బ తగిలి హార్ట్ ఇంకా పనిచేస్తుంది. సేమ్ బ్లడ్ గ్రూప్. తన కోసమే చేసుంటాడు ఇది. చచ్చిపోయాడు నాన్న వాడు. నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కాపాడుకుంటా అన్నాడు, కాపాడేశాడు. నాకేమన్నా అయితే తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటా అన్నాడు, కాపాడుకున్నాడు. వాడు చనిపోతాడని తెలిసి కూడా నాకేం అవ్వకూడదని తన ప్రాణాన్ని నాకు ప్రాణంగా పోశాడు. చాలా మంది ప్రేమను చెప్తారంతే, కానీ వాడు ప్రేమను చూపించాడు. ఎక్కడ దొరుకుతాడు నాన్న? తన ప్రాణం కంటే తను ప్రేమించిన అమ్మాయి ప్రాణమే ఎక్కువ అని ప్రేమించేవాడు. చచ్చిపోయాడు నాన్న, చచ్చిపోయాడు. భయంతో చస్తూ బ్రతికే నాకు చచ్చేంత ధైర్యం ఇచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ కోసం నేను మళ్ళీ బ్రతికొస్తా. ఈసారి ధైర్యంగా ప్రేమిస్తా. ఇట్లు నీ సీను.